గొప్పవాడైన మొర్దెకై గొప్ప ఇంటిలో గొప్ప కార్యము జరిగించిన సంగతి కొన్ని విషయాలు ఎస్తేరు గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తున్నాం. అతడు అనేక మంది యూదులకు ఇష్టమైన వాడిగా గొప్పవాడిగా ఉండి ఆయన గొప్పతనము క్రమేణా విస్తరించింది. దేవుడి దినాల్లో మనం కూడా ఉన్న స్థలాల్లో ఆ దేవుని కొరకైన ఎస్తేర్లు మొర్దెకైలుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఈ గొప్ప ఇంటిని గురించి ఇంతదాకా మనము 4 విషయాలు చూసినాం. మొదటిది ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, గొప్ప ఇంటి నిర్మాణము. యేసు ప్రభువే ఆ ఇంటికి పునాది. 1 కొరింథీ 15:3. రెండో విషయము ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ హౌస్, గొప్ప ఇంటి రాజ్యాంగము, దేవుని వాక్యము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, లేదా 19వ అధ్యాయం 13వ వచనం. మూడో విషయము ద కమాండ్మెంట్ అండ్ ద గ్రేట్ హౌస్ ఆఫ్ గాడ్, గొప్ప ఇంటిలో ఉన్న ఆజ్ఞ. రోమా 8:28 దేవుని ప్రేమించుట. నాలుగోది ఉదయకాలం మనం చూస్తున్నాం ద కరేజ్ ఇన్ ద గ్రేట్ హౌస్, గొప్ప ఇంటిలో ధైర్యము, ధైర్యం కలిగిన విశ్వాసులు. మొర్దెకై ఎస్తేరు గురించి ఎస్తేరు గ్రంథములు కొన్ని విషయాలు మన గమనానికి తీసుకురాబడ్డాయి. ఐదవది ద సెలబ్రేషన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, గొప్ప ఇంటి పండుగ, వార్షికోత్సవం. మాకేం పండుగ, మాకేం వార్షికోత్సవం అని మీరు అంటారేమో. దేవుడి గొప్ప ఇంటిని కూడా అలాగ చేయాలని, పండుగలో ఉండాలని కోరుతున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన ఒక గొప్ప ఇల్లు ఎక్కడో లేదు, మన భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ధనవంతుడు, భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న ధనవంతుడు ముఖేష్ అంబానీ ముంబై మహానగరంలో కొలాబా అనే స్థలంలో 27 అంతస్తుల ఇల్లు నిర్మించినాడు. అది ప్రపంచంలో రాజభవనం. దాన్ని కట్టడానికైన ఖర్చు 4,500 కోట్లు. లక్షలు అనుకుంటారేమో మీరు, వేలు అనుకుంటారేమో. దాన్ని కట్టడానికైన ఖర్చు 4,500 కోట్లు. కట్టడానికి తీసుకున్న సమయము 2 సంవత్సరాలు. కట్టడానికి పనిచేసిన మ్యాన్ పవర్ 5,000 మంది. దాంట్లో నివాసం ఉండేది 5 మంది, భార్య భర్త. ముఖేష్ అంబానీ భార్య, ఆయనకున్న 3 పిల్లలు. వాళ్ళంతా కలిసి 4వ అంతస్తులో ఉన్నారు. మిగతా అంతస్తులన్నీ ఏం చేస్తున్నారు? అది గొప్ప భవనం. కింద అంతస్తు, మొదటి అంతస్తు పార్కింగ్. ఎన్ని కార్లు పార్క్ చేస్తారు? 168 కార్లు పార్క్ చేస్తారు. మారుతి 800లు, శాంత్రోలు, సుజుకీలు కాదు, మర్సిడెస్ బెంజ్, BMW, రాయల్స్ రాయల్, ఇలాంటి క్లాస్ వరల్డ్స్ లేటెస్ట్ కార్స్ 168 పార్క్ చేస్తారు. 4వ అంతస్తులో వాళ్ళు ఉంటారు. ఇక ఈ 27 అంతస్తుల సంగతి ఏంటి? పైన అంతస్తు టెరాస్ మీద బట్టలు ఆరేసేకి దారం కట్టలేదు. 4 విమానాలు దిగటానికి హెలీప్యాడ్ ఏర్పాటు చేసి, హెలికాప్టర్స్ దిగటానికి. ఆ మధ్యలో ఒకసారి పేపర్లో రాశారు, ఆ ముఖేష్ అంబానీ ఆఫీస్కి వెళుతూ ఉదయకాలం లేచి పనులన్నీ ముగించుకున్న తర్వాత 9:30కి అలాగ వెళుతూ వాళ్ళే డ్రైవ్ చేస్తారు కారు. కొన్నిసార్లు డ్రైవర్స్ని వాడుకుంటారు. సరే, కింద కార్ పార్కింగ్కి వెళ్ళి కార్ దగ్గరికి వెళితే కీ మర్చిపోయాడు, కారు తాళపు చెవి మర్చిపోయాడు. తాళపు చెవి మర్చిపోతే ఎక్కడ మర్చిపోయాడని 27 అంతస్తుల్లో భార్యకి ఫోన్ చేశాడు కింద నుండి,
ఏంటమ్మా తాళపు చెవులు కారు మర్చిపోయినాను, ఎక్కడున్నా ఆయన ఎతకాలండి. 4వ అంతస్తులో పడుకున్నాం, 5వ అంతస్తులో బాత్రూమ్ వాడారు, 6వ అంతస్తులో ఆఫీస్లో సూట్లో ఎగ్జిక్యూటివ్స్ని కలిశారు, 7వ అంతస్తులో టిఫిన్ చేశారు, 8వ అంతస్తులో బట్టలు వేసుకున్నారు, 9వ అంతస్తులో షూ వేసుకున్నారు, 10వ అంతస్తులో బ్యాగ్ తీసుకున్నారు, 11వ అంతస్తులో తాళపు చెవులు తీసుకున్నారు, 12వ అంతస్తులో డ్రైవర్ కొరకు ఆరాధిస్తున్నారు, 18వ అంతస్తు దాకా అలాగే పనుల మీద వెళ్ళారు. 26వ అంతస్తు నుండి నేరుగా లిఫ్ట్లో కిందకి వెళ్ళి తాళపు చెవులు మర్చిపోయినాయంటే ఏ అంతస్తులు ఎతకాలా? గొప్ప ఇల్లు. మనం ఉండే సింగిల్ బెడ్రూమ్లోనే తాళపు చెవులు మర్చిపోతే మనం వెతకలేము. అంత ఇంట్లో ఎలాగ ఎతుకుతాం? జరిగిన సంగతి ఏంటంటే, సాయంకాలం అయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చినాడు. వేరే కార్లో వెళ్ళాడు. అంటే ఒక కారు మర్చిపోతే ఇంక 168 కార్లు కదండి, అది 1, 2, 3, 4, 5, 10, 100 వేరే కార్లో వెళ్ళాడు. ఆయన సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగింది, ఏంటోనండి మధ్యాహ్నం విపరీతమైన శబ్దం మిద్దె మీద వచ్చింది, భయం వేసింది నాకు. ఏమో మీకు ఫోన్ చేసి మళ్ళీ మీరు ఆఫీస్లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు, మీరు మళ్ళీ భయపడతారేమో నేను ఫోన్ చేస్తున్నానని నేను మీకు ఫోన్ చేయలేదు. ఏంటండి ఆ శబ్దము, ఏం జరిగిందో నాకు తెలియదు, వెళ్ళి ఒకసారి చూసిరాకపోయారా పైకి అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఉదయం కారు తాళాలు ఎక్కడికి వెళ్ళాయని నిన్ను అడిగితే ఎక్కడో తెలియదు అని చెప్పావు కదా, అందుకే కారు తాళాలు పోగొట్టుకు వెళ్ళాయేమో అని BMW కంపెనీ జర్మనీకి ఫోన్ చేశాను, డూప్లికేట్ కారు తాళాలు పంపించమని. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు హెలికాప్టర్లో మన ఇంటి మీద వచ్చి ల్యాండ్ అయ్యారు, తాళపు చెవులు అంతస్తులో పడేసి వెళ్ళిపోయారు. ఆ దబల్లోని వచ్చిన శబ్దము కీస్ తీసుకొని వచ్చిన హెలికాప్టర్. గొప్ప ఇల్లు, గొప్ప వ్యక్తులు, గొప్ప కారు, గొప్ప తాళపు చెవి డూప్లికేట్ చేసుకోవాలంటే మనం వీధిలో మీద తిరుగుతాం. డూప్లికేట్ తాళపు చెవి ఫోన్ చేస్తే హెలికాప్టర్లు వచ్చి తాళపు చెవి పడేసిపోయారంటే మీరు ఊహించండి. ఒక మానవుడు, ఒక ధనవంతుడు అంత గొప్ప ఇంటిని కట్టుకోగలిగితే, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు కట్టే ఇల్లు ఇంకెంత గొప్పది. ఒక మానవుడు 4,500 కోట్లు ఇంటికి ఖర్చు పెడితే దేవుడు ఆ ఇంటికి ఖర్చు పెట్టేది ఎంత? ఒక మానవుడు 168 కార్లు పార్క్ చేయగలిగితే దేవుడు చేసేది ఎంత? వీరందరికి ఈ 5 మంది ఇంట్లో ఉన్నారు కదా, వీళ్ళకి పని చేయటానికి ఆ అంతస్తుల్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు తెలుసా? 600 మంది పనివాళ్ళు ఉన్నారు. పనివాళ్ళు 600 మంది, ఓనర్స్ 5 మంది. బిల్డింగ్ అంతస్తులు 27 అంతస్తులు. చూడండి, దాన్ని ఏం చేయలేదు దాని తర్వాత. అది మన సంగతి కాదు, కానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప ఇల్లుగా ఈ దినాల్లో అది పరిగణించబడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. దేవుడు కట్టే ఇల్లు ఓ మానవ ఊహకు మించింది. దీనికి అంతస్తులు లెక్కిస్తాం, డబ్బులు లెక్కిస్తాం, ఎంతమంది ఉన్నారో లెక్కిస్తాం. కానీ దేవుడు కట్టే ఇంటిలో ఎంత విశాలమైందో, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కింప సఖ్యమ కానీ గొప్ప సమూహం అని ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ ఇంటికి ఖర్చు ఎంత? డబ్బులు కాదు, యేసు ప్రభు యొక్క సొంత రక్తం. ఆ ఇంట్లో పని వాళ్ళు ఎంత? వారు కూడా లెక్కింపజాలని సైన్యం. ఇప్పుడు ఆ ఇంట్లో మనం ఓనర్స్గా ఉండాలా, పనివాళ్ళగా ఉండాలా? ఆ ఇంటి ఓనర్ యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే శిరస్సు. మనమంతా ఆ ఇంటిలో పనివారము, సామాన్యమైన వారం. కనుక ఈ ఇంటికి ఇప్పుడు సెలబ్రేషన్, పండగ వచ్చింది. ఏంటి పండగ అని మీరు అంటారేమో. ఈ సహవాసాన్ని 1941 సంవత్సరము జూలై మాసము 12వ తారీఖు భక్సింగ్ గారు ఆయనతో పాటు కొంతమంది జెహోషామాలో చెన్నైలోనికి ప్రవేశించినారు. ఇప్పటికి 70 ఏళ్ళు అయింది. 41/2011 70 సంవత్సరాలు అయింది. కనుక నేను ఈ విషయము ఎప్పుడు బైబిల్ని ఆధారం చేసుకుని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మన సహవాసపు వయస్సు ఎంత? 70 సంవత్సరాలు. 70 సంవత్సరం వార్షికోత్సవం. మాకు అంతేళ్ళు, అన్ని సంవత్సరాలు కాదండి, మనకు కాలేదేమో,
కానీ మన పరిచర్య చెన్నైలో ఏర్పాటు చేయబడి 70 ఏళ్ళు అయింది. 70 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? బైబిల్లో 70 తెలియజేసే 5 విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ వార్షికోత్సవ సంవత్సర సందర్భాన మనం దేవునికి మరొకసారి నూతనంగా ప్రతిష్ఠించుకొని ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయులు కాకుండా ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేస్తాం. 70 ఎలాగొస్తుంది? 10 × 7, 10 × 7. 10 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? శ్రమలు లేదా ధర్మశాస్త్రము. 7 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. అంటే శ్రమల్లో సంపూర్ణత బహుశా అదే కావచ్చు. ఈ దినాల్లో మనం ప్రస్తుతం వెళుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. చిన్న చిన్న వ్యక్తుల్లో సమస్యలు, పెద్ద పెద్ద సమాజాల్లో కూడా అలాంటి పోరాటాలు కూడా మనం వెళుతున్నాం. మెట్టుకి ఏమైనా సరే ఆ ఇంటిలో గొప్ప ఇల్లు గనక, గొప్ప వ్యక్తి ఉన్నాడు గనక, గొప్ప వారం మనం ఉన్నాం కనుక కొన్నిసార్లు సమస్యలు కూడా భౌతికంగా గొప్పవిగానే మనకు కనపడవచ్చు. అయితే వీటన్నిటిని మనం అధిగమించి దేవుడు మనకు కృప ఇచ్చే కొలది ఈ సహవాసములో నిలిచింది మనము ఏదైతే దేవుడు భక్సింగారు ఆయన జతపని వారికి ఇచ్చినారో దానిని చేతపట్టుకొని వారు వెళ్ళిన మార్గాల్లో వెళ్ళుట కొరకాయి మనం ఆహ్వానించబడుతూ ఉన్నాం. కనుక ఈ 70th సెలబ్రేషన్ 70వ వార్షికోత్సవం ఈ సంవత్సరం జూలై 12, 2011లో జెహోషామా చెన్నైలో జరిగింది. కనుక వచ్చే 2012 జూలై 12 దాకా ఈ 70వ సంవత్సరంలోనే మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈ 70వ సంవత్సరాన్ని గురించే నేను చెప్పడానికి ఆరంభించిన ఈ సంవత్సరం అంతా అయ్యేదాకా. కనుక మీ మధ్యలో కూడా నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 75 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. దాంట్లో మొదటి విషయం మనం చూస్తాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం, తెలుగులో 5వ వచనము, మధ్య భాగం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. కనుక మొట్టమొదటి 70 అనేది నాకు తెలిసి వీళ్ళు ఎక్కడ బయలుదేరారంటే ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళారు. దేవుడు వీరికి ఆజ్ఞ జారీ చేసినాడు. ఐగుప్తుకు వలపట లేదా యోసేపుకు వలపట వారు కరువుల్లో ఉన్నారు. కరువు అంతా వచ్చింది, యోసేపు దగ్గర మాత్రం కరువు లేదు. ప్రస్తుతం ఇప్పుడు మనం కూడా కరువు కాలంలో ఉన్నాం. ఏమి కరువు, ఏం సమృద్ధి ఉందో చెప్తే అప్పుడు ఏం కరువు ఉందో చెప్పడం తేలికవుతుంది. కనుక బహుశా అంతా మనకు కరువే. ఈ కరువులో నుండి మనం 70వ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలా? యోసేపు దగ్గరికి వెళ్ళాలా. ఎవరి యోసేపు? భౌతికమైన యోసేపు లేడు, పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభువే. ఈ భౌతికమైన యోసేపే 7 సంవత్సరాలు 70 మంది సహోదరులను పోషించగలిగితే పరసంబంధమైన యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ పోషించడా? కరువులో కూడా వీరు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినవారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, కరువు అనే మాట బైబిల్లో మొట్టమొదట ఎవరితో పరిచయం చేయబడింది? ఎన్నిసార్లు బైబిల్లో కరువు వచ్చింది? పాత నిబంధనలో కరువు ఎన్నిసార్లు వచ్చింది? కొత్త నిబంధనలో కరువు ఎన్నిసార్లు వచ్చింది? మనకేమైనా కరువు వచ్చిందా? మనకు సమృద్ధి ఉంటేగా కరువు రావటానికి. ఉండేదే కరువులో, ఇంకా రావడం అనేది ఏముంటుంది, పోతే కదా రావటానికి. కనుక కనీసం బైబిల్లో 13 సార్లు కరువు వచ్చును. కరువులు అనే మాట కాదు, అక్కడ కరువులు సంభవించిన, భూకంపంలో వచ్చిన అవన్నీ చాలాసార్లు రాశారు. కానీ కరువు వచ్చినది అక్షరానుసారంగా వచ్చింది, దాదాపు 13 సార్లు వచ్చింది. మొదటి కరువు ఎవరి దినాల్లో వచ్చింది? అబ్రహాము దినాల్లో వచ్చింది, ఇస్సాకు దినాల్లో వచ్చింది, యాకోబు దినాల్లో వచ్చింది. పాత నిబంధనలో కరువు 11 సార్లు వచ్చింది. కొత్త నిబంధనలో కరువు నాకు తెలిసి ఎన్నిసార్లు? కనీసం 2 సార్లు వచ్చింటుంది. 15వ అధ్యాయంలో తెప్పేను కుమారుడు వెళ్ళినప్పుడు దూర దేశంలో, ఆ దేశంలో కరువు రాగా వాడు మిక్కిలి ఇబ్బంది పడు సాగి. అపోస్తల కార్యాల్లో సంఘ దినాల్లో కూడా ఒకసారి కరువు వచ్చింది. హగబు అను ప్రవక్త గొప్ప కరువు రాబోతుందని ప్రవచించినాడు. ఆ తర్వాత ఇంకా కరువు రాలేదు. ప్రకటన గ్రంథంలో కరువు అనే పదాలు వాడబడ్డాయి, బట్ అది అక్షరం కాదు, ఆత్మ. రాబో దినాల్లో జరిగే సంగతుల కొరకైనా ప్రవచనం.
ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన కరువులో నుండి దేవుడు మనల్ని యోసేపు దగ్గరికి రమ్మంటున్నాడు. యోసేపు దగ్గరికి వెళ్లకుండా 70 మంది ఐగుప్తులోనే ఉంటే బహుశా వాళ్ళు చనిపోతారేమో. 70 ఫర్ సర్వైవల్. ఈ 70 మంది సంరక్షణ కొరకై వారు యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఈ దినాల్లో మనం కూడా కాపాడబడాలంటే, సంరక్షించబడాలంటే, కరువులో నుండి భద్రపరచబడాలంటే మన పరలోకపు యోసేపు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. భౌతికమైన యోసేపు లేడు, పరలోకపు యోసేపు యేసు ప్రభు ఉన్నాడు. భౌతికమైన యోసేపు అయితే ఐగుప్తునే పరిపాలించినాడు. పరలోకపు యోసేపు అయిన యేసు ప్రభు అయితే సమస్తాన్ని పరిపాలించినాడు. భౌతికమైన యోసేపు అయితే కేవలము కొన్ని సంవత్సరాలే పరిపాలించినాడు. ఆత్మ సంబంధమైన యోసేపు అయితే 1000 ఏళ్ళు పరిపాలించి సర్వాధికారైన దేవుడు ఏలుచున్నాడు. భౌతికమైన యోసేపు అయితే తన సహోదరులు 70 మంది కుటుంబ సభ్యులందరినీ పోషించినాడు. పరసంబంధమైన యోసేపు అయితే కోట్ల కొలది ప్రజలను ఆయన పోషిస్తున్నాడు. భౌతికమైన యోసేపు అయితే లేడు. ఆత్మ సంబంధమైన యోసేపు అయితే నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మనం ఆ యోసేపు దగ్గరికి వచ్చామా? యోసేపుకు వలపట్టున్నామా? యోసేపుకు వలపట్ట మరణములో ఉన్నాం, కరువులో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. యోసేపులో సమృద్ధిలో ఉన్నాం, క్షేమములో ఉన్నాం, తృప్తిలో ఉన్నాం. దేవుడు మనల్ని ఆ పరలోకపు యోసేపు యుద్ధకు రావాలని కోరుతున్నాడు. ఈ 70వ వార్షికోత్సవ సందర్భాన దేవుడు సిద్ధపరిచిన ఈ గొప్ప ఇంటిలో మనం ఇంకా ఐగుప్తులోనే ఉంటే యోసేపు నుండి వర్తమానం వస్తుంది. యాకోబు తనగా బయలుదేరి వెళ్ళలేదు. యోసేపు వర్తమానం పంపించినాడు, మీరు వెళ్ళి నా తండ్రిని తన కలిగిన సమస్తమును ఇక్కడికి తీసుకొని రండి. ఈ దినాన యేసుప్రభు ఇద్దరు నుండి మనకు వర్తమానం వస్తుంది, లేచి రండి. ఎక్కడికి? విశ్వాసులారా, యోర్దాను నదిని దాటితేనే ఐగుప్తుకి రావాలంటే ఏం చేయాలి? మరి వాళ్ళు కనాన్లో ఉన్నారు. ఐగుప్తుకి రావాలంటే యోర్దాను దాటాలి. అరణ్యంలో నుండి కనాన్లోకి పోవాలంటే యోర్దాను దాటాల. అందుకే మన ఇశ్రాయేలీయులు యెహోషువ గ్రంథంలో వాళ్ళు అరణ్యంలో నుండి యోర్దాను దాటితే కనాన్లోకి వెళ్ళారు. కనాన్లో నుండి వెనక్కి రావాలంటే ఏం చేయాలా? రూతు గ్రంథంలో యూదా దేశ బెత్లెహేములో నుండి వాళ్ళు మోయాబుకి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు యోర్దాను దాటి వెళ్ళిపోయారు. ఈ దినాన్ని దేవుడు మనం తిరిగి ఆ యోర్దాను దగ్గరికి రావాలని కోరుతున్నాడు. యోర్దాను అనగా దిగిపోవుట, డిసెండర్. యోర్దాను యేసుప్రభు యొక్క భూస్థాపనను, మరణమును మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము అలాంటి అనుభవంలోనికి తీసుకురాబడినప్పుడు దాన్ని దాటి వచ్చిన తర్వాత పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన దాంట్లో మనం పాలు పొందట దేవుడు మనకిచ్చిన శ్లాఘనీయమైన భాగ్యం. 70 ఫర్ సర్వైవల్. ఈ 70 మంది సంరక్షణ కొరకై యోసేపు దగ్గరికి వచ్చినారు. గొప్ప ఇంటిలో వారికి సమృద్ధి. రెండవది 70 ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే నీళ్ళ యొద్ద దిగిరి. 70 ఫర్ ద శాంక్చురీ. ఈ 70 మంది దేవుని సంఘం ఎలీము దగ్గరికి వచ్చినారు. ఎలీము అంటే పామ్ ట్రీ, ఖర్జూరపు చెట్టు అని అర్థం. ఎలీము దగ్గరికి రావాలంటే మారాన్ని దాడితేనే వస్తా. మార రాకుండా ఎలీము రాదు. చీకటి లేకుండా పగలు రాదు. అమావాస్య లేకుండా పౌర్ణమి రాదు. సిలువ లేకుండా సింహాసనం రాదు. యోర్దాను దాటకుండా కనాన్లో ప్రవేశించలేం. శ్రమ లేకుండా మహిమ రాదు. ఖాళీ లేకుండా నింపబడం. సమర్పణ లేకుండా సమృద్ధిలోనికి రాలేం. దేవుడి దినాన మనల్ని ఇలాంటి ఎలీము అనుభవంలోనికి రావాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలము బయలుదేరి వాళ్ళు వచ్చినారు. అరణ్యములో వారు సంచారం చేశారు. తర్వాత 15వ అధ్యాయంలో మనం చూస్తే వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుని స్తోత్రగానం చేసినారు. ఇప్పుడు 15వ అధ్యాయం చివరిలోన వారు ఎలీము దగ్గరకు వచ్చినారు. ఎడారిలో ఎలీము ఉంటుందా? ఎలీము అక్కడ ఏమున్నాయంట? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. 12 ఎందుకు ఉండాలి? 11 ఉండొచ్చుగా. 12 ఎందుకు ఉండాలి? 13 ఉండొచ్చుగా. 70 ఎందుకు ఉండాలి? 69 ఉండొచ్చుగా. 70 ఎందుకు ఉండాలి? 71 ఉండొచ్చుగా. ఎందుకు అలాగే 70 ఎట్లుంటాయి? ఉంటాయా? మన జోబులో 70 రూపాయలే ఉంటాయా? 12 నోట్లే ఉంటాయా? అంతకంటే ఎక్కువైనా ఉంటాయి, అంతకంటే తక్కువైనా ఉంటాయి. సాధారణంగా
మనం ఎంత అనుకుంటామో అంతకంటే ఎక్కువైనా ఉంటాయి, తక్కువైనా ఉంటాయి. ఇది ఫిజికల్ సైన్స్ ప్రిన్సిపల్ అనమాట. మనం ఏది చేయాలని అనుకుంటామో అది తప్పకుండా పాడవుతుంది. కనుక ఈ 12 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? అపోస్తులను జ్ఞాపకం చేస్తుంది. 12 మంది అపోస్తులు, 12 గుమ్మములు, 12 పునాదులు, 12 గోత్రములు, 12 గోత్రాలకు అయిన స్వాస్థ్యము. కనుక ఈ 12 అపోస్తులత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది, ప్రభుత్వం, గవర్నమెంట్. ఈ 70 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని సంఘము అపోస్తులు అక్కడే కలిసింది. వారు దేవుని కార్యంలో ముందుకు సాగిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ అపోస్తుల కార్యంలో కానీ సువార్తల్లో కానీ అపోస్తులు జరిగించబడే పరిచర్య ఎలీము ద్వారా ఇక్కడే జరిగించబడింది. అందుకే భగత్ సింగ్ గారు మొట్టమొదటి హైదరాబాద్లో కాలు పెట్టిన తర్వాత ఒక మందిరం ఆరంభిస్తే దానికి పెట్టిన పేరేంటి? హెబ్రోన్ కాదు, మొదటి ఎలీం అని పేరు పెట్టినారు. ఎలీము తర్వాత అప్పుడు హెబ్రోన్ అనే స్థలంలోనికి, ఇంకా పెద్ద విశాలమైన స్థలంలోనికి వాళ్ళు వచ్చినారు. కనుక ఆయనకి ఎలీం అంటే చాలా ఇష్టం. బహుశా ఇశ్రాయేలు యోర్దాను దాటిన తర్వాత, కనాన్ ఎర్ర సముద్రం దాటిన తర్వాత కనుగొన్న మంచి స్థలము మొదటి ఎలీము. కనుక భగత్ సింగ్ గారు కూడా హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత మంచి స్థలము ఎలీముగా ఉండాలని దాన్ని పెట్టాడేమో. అక్కడి నుండి బయటకు వచ్చి శాఖోపశాఖలైన వారు విస్తరించి వ్యాపించి దేవుని రాజ్య ప్రక్రియలో పాలి భాగస్థులయ్యారు. 12 ఈత చెట్లు అయ్యారు, 12 నీటి బుగ్గలు అయ్యారు, 70 ఈత చెట్లు అయ్యారు. దేవుని సంఘంలో నీళ్లు, ఈత చెట్లు. ఇది మనం తినం, కానీ ఎడారిలో చాలా ఎక్కువ తింటారు. ఎడారిలో అంటే గల్ఫ్లో టిఫిన్ ఏం చేస్తారో తెలిసిన? మన మాదిరి ఇడ్లీలు, దోశలు, పొంగలు, పులిహారలు కాదు వాళ్ళు చేసేది. సాధారణమైన టిపికల్ గల్ఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే కొన్ని డేట్స్ అంటే ఏమంటాము, ఖర్జూర పళ్ళు, కొన్ని ఎండు ద్రాక్షలు, కొన్ని క్యాష్యూ నట్స్, కొన్ని బాదం పిస్తా, కొంత నూనె, ఒక తేనె, ఆ తర్వాత ఒక గ్లాసు పాలు. ఏం పాలు? ఆవు పాలు, మేకపాలు అవి కాదు, ఒంటె పాలు. ఇది ఉదయకాలం తింటే ఇంకేమన్నా ఆకలిస్తుందా? మనమే ఇడ్లీలు సాంబార్లు తిని 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 షుగరు బీపీలు కూర్చోలేనన్నా, నడవలేనన్నా, ఏం చేయాలన్నా ఏం చేస్తాం? మరి అట్లాంటి తిండి తింటే ఏం చేస్తాం ప్రభు కొరకు? కనుక ఉదయకాలం వాళ్ళు తినే తిండి టిఫిన్ అలాంటిది అనమాట. నీళ్ళు, వారికి ఖర్జూర పళ్ళు ఉంటే చాలు. ఏమీ లేకపోయినా సరే వాళ్ళు బతకాలంటే ఖర్జూర పళ్ళు, నీళ్ళుంటే బ్రతుకుతారు. ఖర్జూర పళ్ళు చాలా శ్రేష్టమైనవి గల్ఫ్ దేశంలో, పాలస్తీనా దేశంలో. మనం పొరపాటును కూడా వాటిని తాకం. అందుకే మీరు గమనించినారో లేదో, యాకోబు యోసేపు దగ్గరికి తన కుమారులను పంపించేటప్పుడు కానుకలు పంపించినాడు. ఏం పంపించినాడు? మా వాడికి ఇడ్లీ అంటే ఇష్టము, సాంబార్ అంటే ఇష్టము, ఇదంటే రొయ్యల కూర, చేపల కూర, ఇవన్నీ ఇష్టం అనేవో పంపించాడా? చూడండి 43వ అధ్యాయం 11వ వచనం. 43:11 ఆదికాండం 43:11. జెనసిస్ చాప్టర్ 43:11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగ చేయడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి ఏంటంట? మస్తకి, కొంచెము తేనె, ఎక్కువ తినకూడదు, మళ్ళా సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తా, బాదామకాయలు మీ గోనెల్లో వేసుకుని ఆ మనిషిని కానుకలుగా తీసుకొని పోవడం. మనం ఇలాంటి కానుకలు తీసుకెళ్తామా? కనుక దేవుని సంఘము, ఇది సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లేదు, ఎందుకంటే మన సమయం దాదాపు అయిపోవటానికి వచ్చింది. అందుకని దేవుని సంఘములో అంత బాదాము, పిస్తా, తేనె, ఎండు ద్రాక్ష, గోడం ఇలాగూ ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కానీ ఇడ్లీ సాంబార్గా, పొంగల్గా, కిచిడీగా ఉండాలని దేవుడు కోరట్లేదు. అంటే చాలా చిన్నగా ఉంటాయి. బాదం పిస్తా అంత బలమైన పని చేస్తుంది. నెయ్యి చాలా తక్కువ కనిపిస్తుంది. కొంచెమే నెయ్యి తీసుకోవాలంట. మళ్ళీ ఎక్కువ తీసుకున్నాం అనుకో బాత్రూమ్ పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదు, ఈ లోకంలో మనం ఏది నిల్వ ఉంచినా కొన్ని రోజులకు పాడవుతుంది.
మీ పికిల్స్తో సహా గోదావరి పచ్చళ్ళు పెడతారే, నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ ఏ పచ్చళ్ళు అయినా పాడైతే పాడగా అందేమో తెలుసా? నెయ్యి, తేనె. నువ్వు ఎన్ని రోజులన్నా నిలువ ఉంచు, నీ ఇష్టం, నీకే విసుగు రావాలంతే. ఇంకెన్ని రోజులు నేను నిలువ ఉంచాలి. ఏది నిలువ ఉంచినా సరే పాడవుతుంది. పాడుకాంది తేనె. దేవుని మందిరావడంలో దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలా? తేనె లాంటి వాళ్ళు కావాలి. ఎన్ని రోజులన్నా ఉండు బ్రదర్ వాళ్ళ మందిరంలో, ఎంత బాగుంటుందో. కొంతమంది బిలీవర్స్ కొన్ని రోజులు ఉంటే వాసన, వాళ్ళు ఇడ్లీ సాంబార్ మాదిరి ఉంటుంది, దోశ మాదిరి ఉంటుంది. ఎండిపోతే తినడానికి రాదు, గట్టి పడితే పళ్ళు పోతాయి. ఇంకా లోపలికి బలవంతం తిన్నామనుకో కడుపు ప్రాబ్లం వస్తుంది. కనుక భవిష్యత్ మనం అలాగ ఉండకూడదు. దేవుడి కొరకు ఎలాగుండాలా? తేనె వలె, ఖర్జూరం వలె. ఖర్జూరం కూడా ఎన్ని రోజులైనా సరే, సీడ్లెస్ డేట్స్ అంటారు, విత్తనాలు తీసేసి ఖర్జూరం పెడతారు. ఇంకా అది నీ ఇష్టము, నీకే విరక్తి కావాలి. అంత తిని 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 మధురమైపోతుంది. దేవుని సంఘంలో విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే నీళ్ళు లాంటి వాళ్ళు. అంటే అందరికీ నీళ్ళు అవసరం కదా. నాకు ఎవరైనా నీళ్ళు వద్దనే వాళ్ళు ఉన్నారా? అందరికీ అవసరం. అది నీళ్ళు అంటే. ఖర్జూరం లాంటి వాళ్ళు అంటే అర్థం ఏంటి? చాలా తక్కువే ఉంటుంది, ఇంత గంటలు వేయరు, చాలా తక్కువగానే వేస్తారు. అది తిన్న వెంటనే చాలా బలం వస్తుంది, తెలియకుండా పనిచేస్తుంది అనమాట ఆ బలం. మనం కూడా ఈ ఎల్లీమిలో అలాగుండాలని దేవుడికి 70 ఈత చెట్లు, ఈతకాయలు తినాలంటే ఇంకెంతమంది? 6 లక్షల మంది కాల్వలో 70 ఈత చెట్లు సరిపోతాయా? మనం వేసినాం మనకు 6 లక్షల మందికి 70 బస్తాలు వేస్తే సరిపోతాయా? సరిపోవా? 70 కోళ్ళకు వస్తే సరిపోతాయా? సరిపోవా? 70 పొట్టేళ్ళకు వస్తే సరిపోవా? సరిపోవు. కానీ 6 లక్షల కాలబలానికి 70 ఈత చెట్లు సరిపోయాయి. ఎలీము అలాంటి సమృద్ధినిస్తుంది. ఈ అరణ్యములో దేవుడు మనల్ని అలాగ సిద్ధపరచాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్లో రాశారు, అరణ్యములో దేవుడు బల్లను సిద్ధపరచగలడా? కెన్ గాడ్ ప్రొవైడ్ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? ఎస్, సిద్ధపరచగలడు. అరణ్యంలో నీళ్లు దొరకవు, ఎడారిలో ఏమైనా దొరికితే వాళ్ళకి పెట్రోల్ దొరకడం తేలిక, కానీ నీళ్లు పొరపాటున దొరకవు. ఇంకా ఆహారం అసలే దొరకదు. ఎక్కడైనా ఈ ఖర్జూరపు చెట్లే ఉండాలి. అలాంటి ఎండిన ఈ అరణ్యం లాంటి లోకములో ఎలీము, బేతని, హౌస్ ఆఫ్ పీస్ దేవుడి కొరకు ఎలాగుండాలని కోరుతున్నాడు? ఖర్జూరపు చెట్టు వలె, 12 నీటి బుగ్గల వలె స్వచ్ఛమైన వారిగా ఉండాలని కోరుతున్నాడు. మన సంగతి ఏంటి? కనుక ఈ గొప్ప ఇంటిలో మొదటిది మనం ఏం చేయాలా? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. 70 ఫర్ సర్వైవల్, 70 మంది సంరక్షణ కొరకు యోసేపు దగ్గరికి వెళ్ళారు. రెండవది ఏంటి? 70 ఫర్ శాంక్చురీ, ఈ 70 మంది దేవుని సంఘముగా సాదృశ్యమైన స్థలంలోనికి వారు చేరి వచ్చినారు. 70 ఏంటి? నిర్గమాకాండం 24వ అధ్యాయం 1వ వచనం. నిర్గమ 24 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా యుద్ధకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడారు. 70 ఫర్ స్క్రిప్చర్స్. వీళ్ళంతా దేనికి వెళ్ళారు? దేవుని యొక్క వాక్యము దేవుడు వారికి ఇయ్యబోతున్నాడు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించాలని కోరాడు. దేవుడు వ్రాసిన వ్రాత పలకలు వారు తీసుకురావడానికి వెళ్ళారు. కనుక మోషే దేవుని సన్నిధిలో దాదాపు 40 రోజులు రేయింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది ఉన్నారు? కొత్త నిబంధనలు ఎంతమంది ఉన్నారు? మొదటి వ్యక్తి ఎవరు? చివరి వ్యక్తి ఎవరు? మనకు అలాంటిది ఏమైనా ఉందా? 40 రోజులు ఎక్కడ బ్రదర్? 4 గంటలు ఉండాలంటే కష్టం, 40 గంటలు ఉండాలంటే ఇంకా కష్టమని మనం అనుకుంటాం కదా. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తిలో మొదటి వ్యక్తి. పాత నిబంధనలో 3 ఉన్నారు, కొత్త నిబంధనలో 1 వ్యక్తి, మొత్తం 4 ఉన్నారు నాకు తెలిసి. పాత నిబంధనలో మొదటి వ్యక్తి మోషే, రెండవ వ్యక్తి యెహోషువ, మూడవ వ్యక్తి ఏలియా. పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్నామా, కొత్త నిబంధనలో ఉన్నామా? మనకి ఏది లేదనుకుంటా. దేవుడు వారికి వాక్యం ఇచ్చినాడు, వాక్యం వారు తీసుకుని వచ్చినారు.
వాక్యం గురించి ఈ అధ్యాయం అంతా ఎంత చక్కగా రాశారంటే దూరమన సాగిలపడాలి. వాక్యం అంటే వాళ్ళు గడగడ వణికి తెచ్చినారనమాట. దేవుని ఆజ్ఞలు పట్టుకొని వస్తుంటేనే మోషేను చూచి ఆ మహిమలో వారు భరించలేకుండా, మేము భరించలేము ఇంకేదైనా ఇక్కడికి వస్తే సస్తుంది. ఏది వస్తుందంట, ఏదైనా పశువు కానీ ఎద్దు కానీ గాడిద కానీ ఏదైనా వస్తే సస్తుంది అంటుంది. మామూలుగా మనం మీటింగ్ పెట్టి వాక్యం చెప్తున్నప్పుడే అందరూ పోతుంటాం కదండి. దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన వాక్యం అంత బలమైనదిగా వ్యాపించింది. దేవుడు ఈ దినాల్లో కూడా మన మధ్యలోనికి తన వాక్యం వ్యాపింప చేయాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవాన్ని వాక్యం ఆకాశమందు నిత్యము స్థిరముగా ఉన్నది. దేవుడు తన వాక్యమును అన్నిటికంటే అధికముగా హెచ్చించి ఉన్నాడు. దేవుని వాక్యం అంటే మనకి ఇష్టమా? మనం కష్టపడుతున్నామా, ఇష్టపడుతున్నామా? ఈరోజు ఉదయం వాక్యం చదువుకోకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామందే ఉంటారు కదండి. ఏదో పనుల్లో నిమగ్నం అయిపోయి ఇచ్చినారు. పరీక్షలు ఎప్పుడు వాక్యం చదువుతామా? లేదు. ఇలాంటి మీటింగ్స్ అప్పుడు చదువుతామా? అసలే కుదరదు. ఇంకెప్పుడు చదువుతాం మరి? పుట్టినదినం రోజు చదువుతామా? అసలే లేదు. వెడ్డింగ్ యానివర్సరీ చదువుతామా? ఇంకెక్కడ కుదురుతుంది బ్రదర్ ఆ రోజు. ఇంకెప్పుడు మరి వాక్యం చదివేది? బాగలేనప్పుడు చదువుతామా? పడక మీద ఉన్నాం. ఇంకెప్పుడు చదివేది? హాస్పిటల్కి పోయినప్పుడు చదువుతామా? చదవటానికి రాదు, వేరే వాళ్ళు చదవాలా. ఇంకెప్పుడు వాక్యం చదివేది? అన్ని పరిస్థితులన్నీ బాగున్నప్పుడే దేవుని వాక్యం మనం అభ్యాసం చేసుకోవాలి. భగత్ సింగ్ గారు దేవుని వాక్యాన్ని 100 సార్లు పైగానే చదివాడంట. మన మాదిరి తిప్పేయడం కాదు. మనం తిప్పేయడం అంటే రోజుకి 100 సార్లు తిప్పేస్తాం, అది వేరే విషయం. ఆయన చదివాడు. డిఎల్ మూడీని గురించి ఏం చెప్తుందంటే చరిత్ర, ఈ రెడ్ బైబిల్ మోర్ దెన్ 200 టైమ్స్. 200 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్ ఆయన చదివాడంట. మనకి రీడ్ బైబిల్ త్రూ ఇయర్ అని ఒక ప్లాన్ ఉంటుంది. సంవత్సరంలో బైబిల్ చదవండి అని. ఆ ప్లాన్ ప్రకారం చదివితే సంవత్సరానికి ఒకసారి చదువుతాం. మనకి మహా అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంతేనా? ఆ తర్వాత చదవాలంటే కష్టం. అంటే ఎన్నిసార్లు చదువుతాము? మనం చదివే వయసు వచ్చేటప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి ఆరంభించినాం అనుకోండి, 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మనం చనిపోతున్నాం అనుకోండి, మహా సంవత్సరంకి ఒకసారి చదవాలంటే మామూలుగా ఆ ప్లాన్ ప్రకారం 30 సార్లు 40 సార్లు చదువుతాం. అంతేనా? ఏదో ఒకసారి 2 సార్లు చదివిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. 30 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి చదివిన వాళ్ళు ఉన్నారా? మోషే ఆ దేవుని వాక్యం చేత పట్టుకొని దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చినాడు. ఇది నా దేవుడికి అలాంటి వాళ్ళు కావాలి. దేవుని వాక్యం చేత పట్టుకొని ఈ మూర్ఖమగు వక్ర జనం మధ్యలో జ్యోతుల వలె ప్రకాశించేవారు దేవుడికి అవసరం. కనుక ఈ 70వ సంవత్సరమున టర్న్ బ్యాక్ టు ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యం వైపు తిరిగి మనం రావాలి. దేవా, యోసేపు పరలోకపు యోసేపు అయిన నీ దగ్గరికి వస్తా. రెండవది నీ సంఘం దగ్గరికి వస్తా. మూడవది నీ వాక్యము దగ్గరికి నేను వస్తా. సెలబ్రేషన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, గొప్ప ఇంటి పండుగ ఏంటంటే తిరిగి 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 ఆయన యొద్దకు మనము వచ్చట. ఇప్పుడు 3 విషయాలు చూసిన. 4వ విషయం మనందరికి బాగా పరిచయం. కీర్తనలో రాయబడింది, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనకి సహవాసానికి 70 సంవత్సరాలు అయింది. అధిక బలం ఉంటే ఇంకా 10 సంవత్సరాలు, అంతేనా? అలాగే మన సృష్టికి సంబంధించి కూడా దాదాపు 70 అంటే 7,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు గతించిపోయి 7,000 సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. ఇంకెప్పుడైనా రావచ్చని కొంతమంది చెప్తారు. అది మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం మనకు తెలుసు, బైబిల్ ఏం సెలవిస్తుందంటే యేసుప్రభు అన్నాడు, నేను త్వరగా వస్తున్నా. ఆయన ఈరోజే రావచ్చు, రాత్రి రావచ్చు, రేపే రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక 70 సంవత్సరాలు అయిపోయినాయి ఆయన వస్తున్నాడని కాదు, 7,000 సంవత్సరంలోకి ప్రవేశించడం కనుక ఆయన వస్తున్నాడు అని కాదు, మెట్టుకు ఆయన రాబోతున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలా? 70 ఫర్ స్ట్రెంగ్త్, 70 బలం. 70 ఏళ్ళు బ్రతికినారంటే ఎంత బలము. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి అన్ని రకాలైన వ్యాధులు వస్తున్నాయి, కంటికి అద్దాలు. ఇంక చెప్పంటారు అన్ని ఇక్కడ నుండి. ఎందుకంటే బహుశా మన వైవిధ్యం, జీవన వైవిధ్యం కూడా బహుశా అలాగే ఉందేమో. ఆత్మీయంగా మనం బలశాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే 84వ కీర్తనలో రాయబడింది, వారు బలము నుండి అధిక బలంలోనికి ప్రవేశిస్తారు. చూడండి 84వ కీర్తన, సామ్ 84.
Psalm 84, 84వ కీర్తన 5వ వచనం లేదా 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. బలం పొంది మనం ప్రయాణం చేయకుండా ఆగిపోకూడదు. మన ప్రయాణం ఏ వైపు? దేవుడి వైపే, యేసుప్రభు వైపే, పరలోక రాజ్యం వైపే మన ప్రయాణం. ప్రయాణం అంటే ఏదో మీ ఊరి నుండి నిడదవోలు వచ్చారు, మళ్ళీ ఈ ఊరు నిడదవోలు నుండి మీ ఊరు వెళుతున్నారు కాదు ప్రయాణం. మనమందరం పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నాం కనుక బలాభివృద్ధి పొంది ప్రయాణం చేయాలి. అందుకే నర్నాయస్ మోషే చెప్పిన మాట ఇది. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు అండి? ఎంతకాలం బతికాడు? మోషే ఎంతకాలం బతికాడు? 40 × 3 భాగాలు ఆయన జీవితం. అంటే దాదాపు 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికిన నాకు కామన్గా రాస్తున్నాడు మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అంటే ఆయనకు బహుశా అర్థమైపోయింది ఆయన ఆయుష్ 120 సంవత్సరాలు ఉంది, కానీ మిగతా వాళ్ళ ఆయుష్ మాత్రం యావరేజ్ 70 ఏళ్ళకి వచ్చింది. మోషే రాసేటప్పుడే 70 ఏళ్ళు అంటే ఇప్పుడు మోషే రాసింటే 50 ఏళ్ళని రాసిండేవాడేమో. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కనుక 70 మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే బలము జ్ఞాపకం చేస్తుంది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక పైకి ఎగుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పరిస్థితులు ఏమైనా, ఏ సంఘంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని కొరకు బలమైన వారుగా బలం కలిగి ముందుకు సాగాలి. అందుకే 2వ తిమోతి పత్రికలో మనకు చెప్పబడిన మాట, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. మనం బలవంతులు కావాలనుకుంటే దేవుడు సాయం చేస్తాడు. నేనేం బలంగా ఉన్నానులే, నాకేం దేవుడు బలం అవసరం లేదులే అనుకుంటే మనం ఎలాంటి వాళ్ళమంట? రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారము బలహీనులము. బలహీనులైన మనల్ని ఆయన బలవంతులుగా చేయాలని కోరుతాను. ఇప్పటికి మనం ఎన్ని చూసినాం? 70 జ్ఞాపం చేసుకునే 4 విషయాలు చూసినా. మొదటిది ఏంటి? 70 ఫర్ సర్వైవల్. 70 మంది వారి సంరక్షణ కొరకు ఐగుప్తుకి వెళ్ళారు. రెండవది ఏంటి? 70 ఫర్ శాంక్చురీ. ఆ 70 మంది ఎలీమి దగ్గర, సంఘము దగ్గర 70 ఈత చెట్లు మనకు కనిపిస్తున్నాయి. మూడవది ఏంటి? 70 ఫర్ ద స్క్రిప్చర్స్. 70 మంది దేవుని యొక్క వాక్యం కొరకు మోషేతో పాటు వెళ్ళారు. నాలుగవది ఏంటి? 70 ఫర్ స్ట్రెంగ్త్. 70 బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఐదవది ఆఖరిది పరిచయమైన మాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాలు. బుక్ ఆఫ్ జెరిమియా చాప్టర్ 29 వర్స్ 10 and 11. 29, 10, 11. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరం గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలగనట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి. కనీసం కొంతమంది కానీ వాగ్దానం వచ్చింది కదండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. 70 సంవత్సరాలు వీరు బానిస బ్రతుకులోనికి వెళ్ళారు, బహులోనులోనికి. విశ్వాస వ్యక్తులకు 2 రకాలైన బానిసత్వం. మొదటి బానిసత్వం ఏంటంటే ఐగుప్తు బానిసత్వం. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎలా విడుదల వచ్చింది? మోసే గొర్రెపిల్లను బట్టి వచ్చింది. రెండో బానిసత్వం ఏంటి? బబులోను బానిసత్వం. ఎందుకు వెళ్ళారు? విశ్రాంతి దినాన్ని ఆచరించిన దాన్ని బట్టి వెళ్ళారు. మరి ఎలాగొచ్చింది? వారి కోరేషిని పంపించి దేవుడు వారిని బబులోనులో నుండి బయటికి తీసుకురావాలని కోరారు. మొదటి బానిసత్వంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరి నాయకత్వంలో బయటకు వచ్చినారు? మోషే నాయకత్వంలో బయటకు వచ్చినారు. తర్వాత బబులోన్ బంధకాల్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరి నాయకత్వంలో నుండి బయటకు వచ్చినారు? కోరేష్ నాయకత్వంలో నుండి బయటకు వచ్చినారు. మొదటి బంధకాల్లో నుండి బయటకు వచ్చిన వారు ఎన్ని లక్షల మంది? 6 లక్షల కాలబలం. రెండవ బంధకం బబులోను బంధకాల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అలసిపోయాం బ్రదర్, చెప్తే చెప్పండి, ముగిస్తే ముగించాను అంటారా? నాకు తెలుసు మీరు చాలా అలసిపోతారని. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళకి చాలా అలసట వస్తుంది. 50,000 మంది బయటకు వచ్చారు. బబులోన్లో నుండి బయటకు వచ్చింది కేవలం 50,000. ఎజ్రా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. 50,000 మంది బయటకు వచ్చినారు. మొదట బంధకాల్లో నుండి 6 లక్షల కాలబలం వస్తే రెండవ బంధకములో నుండి చెరలో నుండి 50,000 మాత్రం వచ్చినారు. రేషియో ఎంత?
6,50,000. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరు లేరా? ఇక్కడుంటే మ్యాథ్స్ వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం బ్రదర్? అమెరికాలో ఉంటామంటారా? అది కూడా కరెక్టే. ఎంత రేషియో? 1,02,000, 6,00,000కి ఎంత? మామూలు మోటో లెక్కలు వేయండి, క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు వద్దు. 1,02,000, 6,00,000కి ఎంత? ఎంత అయిద్దమ్మా? 12. అంటే 1:12. బబులోన్లో నుండి బయటకు వచ్చిందేమో 1% అయితే, 1 నిష్పత్తి అయితే, ఐగుప్తులో నుండి బయటకు వచ్చిందేమో 12 నిష్పత్తి. చూడండి ఈ దినాలు ఎలాగుంది. 12 మంది ఐగుప్తులో నుండి బయటకు వస్తే ఒక్కరు బబులోన్లో నుండి బయటకు వస్తున్నారు. బహుశా షాకింగ్ రేషియో, విభ్రాంతి కలిగించేది. మేము రక్షించబడినా, మేము బయటకు వచ్చామండి. బయటకు వచ్చినారు. ఎక్కడి నుండి వచ్చినారు? ఐగుప్తులో నుండి బయటకు వచ్చినాం. మరి బబులోన్లో నుండి రావద్దా? బబులోన్ నుండి రాబోద్ది కాదండి. ఎందుకని? చాలా బాగుందండి బబులోన్. ఏముంది అక్కడ? హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి, బాబిలోనియన్ గార్మెంట్, మంచి వస్త్రాలు. దాని పేరే అది. ఇప్పుడు ఇండియాలో అమ్మట్లేదు, లేకపోతే విశ్వాసాలు ఎగబడుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆకానం ఇలాంటి వాళ్ళు అంతా తీసుకున్నారు కదా. అది బబులోను షీనారు వస్త్రం అని దానికి పేరు. షీనార్ అనేది ఒక స్థలం, మైదానం, ఒక గ్రౌండ్ మాదిరి. మీ ఊర్లో గ్రౌండ్లకు పేర్లు పెట్టింటారు కదా, అలాంటిది బబులోన్లో కూడా ఒక పెద్ద గ్రౌండ్. విజయవాడలో PWD గ్రౌండ్స్ అంటారు, గుంటూరులో గుంటా గ్రౌండ్స్. అంటే అది ఫేమస్ ఎక్కడికైనా. అలాగే బబులోన్లో కూడా కొన్ని గ్రౌండ్స్ ఉండేది. ఆ ఫేమస్ గ్రౌండ్ పేరు ఏంటంటే, ఏం పేరు? షీనారు. ఆ గ్రౌండ్కి ఈ వస్త్రం పేరు ఎందుకు పెట్టారంటే, ఆ గ్రౌండ్ ఎప్పుడు ఎవరైనా ప్రజలు వాడుకోకపోతే అక్కడ వస్త్ర ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళంట. రండి కొనండి, 1 కొంటే 2 ఉచితం. అందుకని ఆ వస్త్రాలన్నిటికీ ఏమని పేరు వచ్చిందంటే షీనార వస్త్రం, షీనార వస్త్రం, షీనార వస్త్రం అని వచ్చింది. షీనార వస్త్రం ఎంత ఆకర్షణీయమైందంటే ఆకాన్ లాంటోనే ఆకర్షించింది. యెహోషువతో ఉన్న ఆకాన్ లాంటోనే ఆకర్షిస్తే మనలాంటోడిని వికర్షిస్తుందని అనుకుంటామా? అనుకోమా? మనకు షీనార్ కాకుండా విజయవాడ వస్త్రాలే ఆకర్షిస్తుంటే చూస్తూనే ఇప్పుడు జిగల్ 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 అంటే. అందుకనే జగదాంబ సెంటర్కి పోవాలంటే భయం. ఈ బబులోన్లో నుండి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఈ 70వ సంవత్సరంలో నిడదవోలు, బేతనియా చుట్టుపక్కల నుండి వచ్చిన వారిలో ఎవరైనా బబులోన్లో నుండి రావాలని కోరుతున్నారా? కోరేషాజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కోరేషుని గురించి దేవుడు అన్నాడు, నా చిత్తం అంతా నెరవేర్చువాడు, నేను అభిషేకించిన వాడు మీ మధ్యలో ఉద్భవించిన ఉన్నాడు, ఆయన రాజు అవుతాడు, ఆయన మిమ్మల్ని బయటికి పంపిస్తాడు. ఎవరైనా వెళ్తారా? లక్షల ప్రజలు అక్కడ ఉన్నారు. 50,000 మంది మాత్రం బయటకు వచ్చారు. మిగతా వాళ్ళందరికీ ఏంటి? ప్లాట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి, వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి, హార్డ్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి, లెక్చరర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయాలు, డిగ్రీలు, పోలీస్ ఉద్యోగాలు, సెక్యూరిటీ ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాల్లో బబులోన్లో కలిసిపోయాం బ్రదర్. ఇంకేం వెళతామండి? కేవలం 50,000 మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ కలిసిపోయారు. కానీ బబులోనికి యెరూషలేముకి ఏం తేడా? యెరూషలేములో మందిరం ఉంది, బబులోన్లో లేదు. యెరూషలేములో బలి ఉంది, బబులోన్లో లేదు. యెరూషలేములో ధూమవేదిక ఉంది, బబులోన్లో ధూమవేదిక లేదు. యెరూషలేములో యాజకులు ఉన్నారు, బబులోన్లో యాజకులు లేరు. యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది, బబులోన్లో దేవుని సన్నిధి లేదు. యెరూషలేములో దేవుడు ఉన్న పట్టణము, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన బహుకీర్తన ఉన్నాడు, ఆయన పట్టణం అందున్నాడు కనుక దానికి చలనము లేదు. సంవత్సరారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ పట్టణం మీద, ఆ దేశం మీద ఉంటుంది. నా మనస్సును, నా నేత్రములను అక్కడ నిత్యము ఉంచేది నన్ను సెలవిచ్చిన స్థలం యెరూషలేములో ఉంది, కానీ బబులోన్లో లేదు. దేవుని ప్రజలైన వారు ఎంత పడిపోయారంటే, దేవుడు లేకపోయినా పర్వాలేదు, బబులోన్ ఉంటే చాలు. మందిరం లేకపోయినా పర్వాలేదు, ఇల్లు ఉంటే చాలు. యాజకులు లేకపోయినా పర్వాలేదు, కొలీగ్స్ ఉంటే చాలు. ధూమం లేకపోయినా పర్వాలేదు, జీతాలు వస్తే చాలు. ఆత్మీయత లేకపోయినా పర్వాలేదు, బబులోన్ సంస్కృతి ఉంటే చాలు. ఇక యెరూషలేముకి వెళ్ళిపోతే పాడైపోయిన పట్టణము, కట్టబడి నాశనం అయిపోయిన పట్టణము, కాల్చబడిన గుమ్మాలు, బద్దలైపోయిన ప్రాకారాలు, ఒక దిబ్బ వలె నశించిపోతే నా పట్టణాల్లోనికి మనం ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం? ఎప్పుడెక్కడ నారులు నాడతాము? ఎప్పుడు పొలాలు వేస్తాం? ఎప్పుడు పంట వస్తుంది? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా? ఎప్పుడు మనకు జీవితాలను అక్కడ కట్టుకోవాలా? ఇది సాధ్యమేనా అని లక్షలు ఇశ్రాయేలీయులు బబులోన్లో ఆగిపోయారు. ఈ 50,000 మంది వచ్చినారు. వారిని గురించి ఎజ్రా గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ఈ దినాన నీవు బయట నుండి, బబులోన్లో నుండి బయటికి రావడానికి తీర్మానమేనా? సిద్ధమేనా? దేవుడు తన దాసుడైన భక్త్ సింగ్ గారు చెప్పుకున్న వారిని వాడుకొని
1941 జూలై 12 జెహోషామలి సాక్ష్యం ఆరంభించినాడు. ఇప్పటికి 70 ఏళ్ళు. కనుక విశ్వాసులారా లేచిరండి, బబులోను విడిచిపెట్టి నేను వెళ్ళాలని కోరుతున్నాను. ఇదిగో నేను వెళుతున్నా. 70వ సంవత్సరం అయిపోయింది. ఇక నాకు బబులోనుతో సంబంధం లేదు. నేను బబులోనులో ఉండను. బబులోను ఇల్లు అయినా, బబులోను ఆస్తి అయినా, బబులోను ఉద్యోగమైన, బబులోను సంబంధమైన, బబులోను సంస్కృతి అయినా, బబులోను భాష అయినా, బబులోను ఏది నాకు అవసరం లేదు. శాపగ్రస్తమైన బబులోను, కలవరము కలిగిన బబులోను, దేవుడు ఇష్టము లేని బబులోను, ఇలాంటి బబులోను నాకు అవసరం లేదు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టడం. మనం ఇప్పుడు భౌతికమైన యెరూషలేములోనికి వెళ్ళట్లేదు, కానీ పరసంబంధమైన యెరూషలేము, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, దేవుని యొద్ద నుండి భర్త కొలకు అలంకరించబడి దిగివచ్చే ఆ దేవుని నివాస స్థలం పరిశుద్ధ పట్టణం వైపు ప్రయాణం చేయాలి. సిద్ధమేనా? నేను బబులోనులో నుండి రావాలని కోరుతున్నాను. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్వాలేదు. లక్షల మంది ఇక్కడే ఉన్నారు నిడదవోలులో, వాళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. నేను నా ఇంటి వారు లేచి 50,000 మంది శేషములో ఉండాలని కోరుతున్నాము అనే వారి కొరకే దేవుడు ఈ దినాన్ని యెరూషలేమును సిద్ధపరుస్తున్నాడు. యెరూషలేమా, నీ రాజును లోపలికి రానిమ్ము, నీ గుమ్మాలు తెచ్చుకో, నీ తలుపులు తెచ్చుకో. నీ రాజు భారవాహనై గాడిద పిల్ల మీద నీలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ యెరూషలేములోనికి ఈ దినాన రాజుతో పాటు నేను వెళ్ళటానికి సిద్ధమే. అది పాడైపోయినా పర్వాలేదు, నాశనమైనా పర్వాలేదు, నిందకాస్పదమైనా పర్వాలేదు, సామెతకాస్పదమైనా పర్వాలేదు, దాంట్లో కరువున్నా పర్వాలేదు, ఖడ్గమున్నా పర్వాలేదు, దూషణున్నా పర్వాలేదు, అవమానమున్నా పర్వాలేదు, పాడై కాల్చబడి పునాదులు పెళ్లగించబడిన పట్టణమైనా పర్వాలేదు. ఆ పట్టణంలో ఒక్కటే ఒకటి ఉంది, దేవుడు దాని యందున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించినాడు. కనుక ఆ పట్టణంలో నేను నివసించాలని కోరుతున్నాను. ఓ దినాన్ని రాబోతుందంట, బైబిల్లో రాశారు. యూదులను పట్టుకొని అన్యులైన వారు, దేవుడు మీతో కూడా ఉన్నాడు, మేమును మీతో పాటు వచ్చేదము. ఈ దినాన్ని దేవుని ప్రజలమైన మనము అలాగ సాగి రావాలని దేవుడు కోరుతున్నాడు. సిద్ధమేనా? సెలబ్రేషన్ ఆఫ్ గ్రేట్ హౌస్, ఈ గొప్ప ఇంటి పండుగ, ఉత్సవం, వార్షికోత్సవం. ఏంటది? 70 జ్ఞాపం చేసి 5 విషయాలు మనం చూసినాం. మొదటిది 70 ఫర్ సర్వైవల్, 70 మంది సంరక్షణ కొరకు యోసేపు దగ్గరికి వెళ్ళారు. రెండవది 70 ఫర్ శాంక్చురీ, ఈ 70 దేవుని మందిరాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. మూడవది 70 ఫర్ స్క్రిప్చర్స్, ఈ 70 దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. నాలుగవది 70 ఫర్ స్ట్రెంగ్త్, ఈ 70 బలాన్ని జ్ఞాపం చేస్తుంది. ఐదవది 70 ఫర్ సెపరేషన్, బబులోన్లో నుండి బయటికి ప్రత్యేకంగా జీవించే జీవితాన్ని జ్ఞాపం చేస్తుంది. భక్త్ సింగ్ గారు ఆయన చెప్పిన వారు మనకు దేవుని యొక్క రక్షణ మాత్రమే కాకుండా బబులోన్లో నుండి బయటకు వచ్చి ప్రత్యేకతను జ్ఞాపం చేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, బబులోను కూలిపోయాను, కూలిపోయాను, కూలిపోయాను. అయితే యెరూషలేము పరలోకంలో నుండి రాబోతుంది. నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలని కోరుతున్నావా? మోకరించండి, ప్రార్థన చేస్తాం.